తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గుంటూరు, ప్రత్యేకంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో మా ప్రాంతంలో కొత్త రాజధాని వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా సింగపూర్ లాంటి సిటీ, లేకపోతే చికాగో లాంటి సిటీ, పుత్రజయ ఇటువంటి ఇంటర్నేషనల్ సిటీల పేర్లు చెబితే అందరూ కూడా చాలా ఆశతో సంతోషంతో ఎదురు చూస్తా ఉన్నారు. కానీ తర్వాత వారి పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కానివ్వండి, ఈ రాజధాని భూసేకరణ మీద వాళ్ళు వేసిన కమిటీలు చూస్తే కానీ వీరి ఉద్దేశం గొప్ప రాజధాని నిర్మించడం కాదు, పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి పోషించి తమ వర్గీయులందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం చేకూర్చాలి అనే ఒక దాగి ఉన్న దృక్పథం కనపడతా ఉంది. ఈరోజు కేబినెట్ కి ఒక మంత్రి అంటారు 50,000 ఎకరాలు కావాలి, ఇంకొకరు అంటారు 1,00,000 ఎకరాలు కావాలి, ఇంకా కొంతమంది రకరకాల విధానాల భూమిని సేకరించడానికి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ అని లేకపోతే భూసేకరణ అని రకరకాల కారణాలతో రైతాంగం మనసుల్లో భయాందోళనలు రేకెత్తిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక రాజధాని ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటానికి ఎంత భూమి కావాలనేది ఒక స్పష్టమైన ప్రతిపాదన లేకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు 1,00,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని చెప్పడంలో దాగి ఉన్న అర్థం ఏమిటో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. శతాబ్ద కాలంలో మీరు చెప్పుకుంటా ఉంటారు, నేనే ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ రాజధానిని అభివృద్ది చేశానని. ఈ రాజధానిలో ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, లేదా ఇతర ఆర్గనైజేషన్స్ కానీ నిర్మించడానికి ఎన్ని వేల ఎకరాలు అవసరమైంది, లేదు మధ్యతరగతి వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ హౌసింగ్ ఏర్పాటు చేయడానికి ఎన్ని వేల ఎకరాలు అవసరమైంది. దాదాపు శతాబ్ద కాలంలో అభివృద్ది చెందిన హైదరాబాద్ లోనే అంత భూమి కావాల్సి వస్తే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాజధానిలో 1,00,000 ఎకరాలు ఎందుకు కావాలో రాష్ట్ర రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉండేవారు, నేను మారిన మనిషిని అని చెప్పేసి. చాలా కాలం నమ్మలేదు, కానీ తర్వాత కొంత నమ్మటం మొదలుపెట్టారు. దాని పర్యవసానంగానే ప్రజలు ఆశీర్వదించారు, వారి అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన చేస్తున్న స్టేట్మెంట్లని, ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఆయన మైండ్ సెట్ ఏ మాత్రం కూడా మారలేదనేది అర్థమవుతా ఉంది. గతంలో ఒకసారి చూసినట్లయితే రైతుల గురించి ఏ విధంగా చులకనగా మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లోని రైతాంగం అంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఎండిపోతే సరిపోతుంది అంటే నీళ్లు రెండో పంటకు నీళ్లు అడిగితే తప్పకుండా ప్రయత్నం చేద్దామనో అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఆ రోజు ఒకసారి ఎండిపోతే సరిపోతుంది, నీళ్లు ఇవ్వమని చెప్తే పంటలు ఎందుకు వేశారని చెప్పేసి రైతులను బెదిరించిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. విద్యుత్ దొంగతనాల మీద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మరో దేశంలో అయితే ఉరి తీసేసేవాళ్లు. ఈ విధంగా రైతుల్ని చులకన చేసే విధంగా మాట్లాడే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పోలేదనేది ఈ రోజు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజధాని నిర్మాణానికి భూసేకరణపై రైతులు అత్యాశకు పోవద్దు, విజయవాడ పరిసరాల్లో భూములు బంగారు బాతుల్లా మారాయని అత్యాశకు పోతే అనర్థాలు ఎదురవుతాయి. ల్యాండ్ పూలింగ్ కావాలా, భూసేకరణ కావాలా,
మీరే నిర్ణయించుకోండి. ప్రభుత్వానికి భూమి ఇస్తే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఫాలో అవుతా, లేదంటే భూసేకరణ చట్టం ప్రయోగిస్తాం. ఇది ఒక పక్కనేమో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా నష్టాల్లో ఉన్నారు. అందుకనే మా ప్రభుత్వం రైతు మాఫీ, రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటన చేశారు. ఈరోజు ఈ మైండ్ సెట్ ని గురించి ఆలోచించినట్లయితే రైతు రుణమాఫీ చేయకపోవడానికి కూడా రైతులు అత్యాశపోతున్నారనే భావన చంద్రబాబు నాయుడు గారిలో కలిగి ఉండటం మూలంగానే రుణమాఫీ కూడా చేయట్లేదు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రైతు తన భూమికి మార్కెట్ రేట్ అడిగితే అది అత్యాశని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అంటారో ఒకసారి చెప్పాలి. ఒకవేళ ఒక పేద రైతు ఈ రోజు మార్కెట్ లో ₹1,00,00,000 లేదా 50 లక్షలు ఉంటే ఆయన ₹1,00,00,000 డిమాండ్ చేశారనుకోండి, అంటే నువ్వు భూసేకరణ చేసే రైతేమో అత్యాశకు పోతున్నట్లు, లేదు మీ పార్టీ వాళ్ళు కానీ లేదా ఇతర భూస్వాములేమో ₹1,00,00,000 భూములు అమ్ముకోవచ్చు. అంటే భూసేకరణ చేసేవాళ్ళు అత్యాశలకు పోతున్నారని చెప్పేసి రైతుల్ని కించిపరిచే విధంగా మాట్లాడతాం సవ్వా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను మీరు అంతేకాదు భూసేకరణ చట్టం ప్రయోగిస్తాం అంటే ఈ బెదిరింపులు ఒక ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంతకుముందు ఏ విధంగా అయితే కాల్దారిలో రైతుకి పంట ఎరువులు కావాలని, పంటల గిట్టుబాటు ధర కావాలని ఉద్యమం చేస్తే ఏ విధంగా అయితే కాల్ చేశారో, విద్యుత్ రేట్లు తగ్గించమని చెప్పేసి బషీర్బాగ్ లో ఉద్యమం చేస్తే రైతులు ఏ విధంగా కాల్ చేశారో, ఒకవేళ భూములు ఇవ్వకపోతే అటువంటి కాల్పులు మళ్లీ పునరావృతం అవుతాయేమో అని చెప్పేసి రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి. ఇప్పటికే విజయవాడలో ల్యాండ్ మాఫియా ఒకటి తయారవుతా ఉంది. పెనమలూరులో ఒక రైతుకు చెందిన 4 ఎకరాల భూమిని దాదాపు ఈరోజు మార్కెట్లో ₹100 కోట్ల ఖరీదు చేస్తుందని చెప్పేసి అక్కడ అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఆ భూమిని రెవెన్యూ అధికారులని కూడగట్టుకుని రికార్డులన్నీ మార్చేసి, కంప్యూటర్లో కూడా రికార్డులు మార్చేసి, కొంతమంది మరి అక్కడంతా కూడా తెలుగుదేశం నాయకులే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకున్నారు. అదేమైనా సరే ఎంక్వైరీలో తేలుతుంది. సో వేరే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి ఈ రోజు అక్కడ ఉత్పన్నమవుతా ఉంది. ల్యాండ్ మాఫియాని ఆ విధంగా తయారు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక తరపున ఈ విధంగా రోజుకొక చోట క్యాపిటల్, ఒక రోజేమో అడవినెక్కలం, ఒకరోజు నూజివీడు, ఒకరోజు ఇంకొక కంచెచెర్లో లేకపోతే మూలపాడో ఎక్కడెక్కడో చెప్పి వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళ వర్గం మనుషులు భూములు కొనుక్కునే విధంగా ఒక మాఫియాను తయారు చేస్తున్న విషయం వాస్తవా కాదా? ఒకవేళ 120 రోజులు పూర్తయిన తర్వాత కూడా కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల గురించి పూర్తి అవగాహన ఉన్నా కూడా ఈ రోజుకి ప్రభుత్వం ఎక్కడ ఏది ఏర్పాటు చేసుకోవాలనేది నిర్ణయించలేక రోజు రోజుకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. నేను కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ చుట్టూతూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో విజయవాడ చుట్టూతూ 7-8 మండలాల్లో దాదాపు 35-40 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. చట్టంలో, విభజన చట్టంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఫారెస్ట్ భూముల్ని డీఫారెస్ట్ చేసుకుని రాజధాని నిర్మాణానికి వాడుకోవచ్చు అని చెప్పేసి. సో ఫారెస్ట్ లాస్ కూడా అడ్డంకి కాదు. సో అటువంటి భూముల గురించి మీరు ఎక్కడా మాట్లాడతలేదు. మళ్ళీ రైతుల భూముల్నే తీసుకుంటామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విభజన బిల్లులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన నిధుల్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి. రైతుల్ని బెదిరించే బదులు నువ్వు వెళ్లి మోడీ గారిని బెదిరించండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించండి, లేకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేయండి, మోడీ గారు రిక్వెస్ట్ చేయండి. మీరు చట్టంలో ఈ విధంగా చెప్పారు, ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు, మా భూసేకరణకి ఎంత ఇస్తారు, భవనాల నిర్మాణానికి ఎంత ఇస్తారు అని వారితో చర్చించి వారిని రిక్వెస్ట్ చేసి మీరు సాధించాలి. కానీ ఈ విధంగా పేద సన్న చిన్నకారు రైతుల్ని భూసేకరణ చట్టం ఏదో ఇంత ముందు చెప్పేవాళ్ళు పోటా చట్టం అని లేకపోతే రకరకాల చట్టాలు ప్రయోగిస్తామని చెప్పేసి ఆ విధంగా ఏదో భయంకరమైన చట్టాన్ని ప్రయోగిస్తున్నట్టు సన్న చిన్నకారు రైతుల్ని బెదిరించొద్దని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. ఎవరైనా రైతులు ముందుకు వస్తే తప్పకుండా చర్చించండి. చక్కటి రాజధాని ఆంధ్రప్రదేశ్ కి అవసరం, మా పార్టీ కూడా సహకరిస్తుంది. కానీ మీరు పెద్ద రాజధాని పేరు మీద మీరు రైతుల్ని బెదిరించి లాక్కుంటామంటే మాత్రం వైఎస్ఆర్సీపీ చూస్తా ఉండదని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా జన్మభూమి కార్యక్రమాలు
పెన్షన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అసెంబ్లీ సమావేశాలని. దాదాపు 3,800, 3,750 కోట్లు పెన్షన్లకు అవసరమైతే 1,330 కోట్లు కేటాయించారు. ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించారు. ఈ రోజు కొంత మార్గాన్ని చూపిస్తా ఉన్నారు. దాదాపు కొన్ని లక్షల మంది పెన్షన్దారుల్ని రకరకాల కారణాలతో ఎటువంటి ఆధారాలు లేకోకుండా వాళ్ళందరూ కూడా తొలగిస్తా ఉన్నారు. మీరు స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మేము పెన్షన్ తొలగిస్తామని చెప్పేసి. కానీ గ్రామాల్లో జరుగుతుంది ఏమిటంటే ఆ గైడ్ లైన్స్ కి, ఆ నిబంధనలకి విరుద్ధంగా ఏ విధంగా ఆ పెన్షన్దారుడు ఉన్నాడో స్పష్టమైన సమాధానం చెప్పుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడిన ఒక కమిటీ ద్వారా వారు చెబుతూ మాత్రం ప్రెసిడెంట్, ఎంపీటీసీ అందరూ కమిటీలో ఉన్నారంటున్నారు. కానీ ఎక్కడైతే ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళని పక్కన పెట్టి రాజకీయ కక్షలతో తెలుగుదేశంకు ఓటు వేయని వాళ్ళందరినీ కూడా పెన్షన్ తీసే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నారు. అంతేకాదు జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకోకుండా ఓడిపోయిన శాసనసభ్యులు, మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అని అపోహలు సృష్టించి రాజకీయ వేదికగా మారుస్తున్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం ఉంది. మా పామరు ఎమ్మెల్యే కల్పన గారు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారపూర్వకంగా వెళితే ఆ డయాస్ మీద ఆమె మీద ఓడిపోయిన వరలరామయ్య గారిని కూడా ఎక్కించారు డయాస్ మీదకి. రూల్ ప్రకారం అయితే, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని ఆ డయాస్ మీద భాగస్వామ్యం చేస్తానికి ఏ చట్టం గాని ఏ రూల్ గాని ఒప్పుకోదు. అటువంటి వ్యక్తి పైకి ఎక్కి రాజకీయాలు మాట్లాడతాం, కల్పన గారు తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు, మేమంతా కూడా తెలుగుదేశం పార్టీయే అని మాట్లాడటం ఎంతవరకు సబబో. ఇటువంటి వ్యక్తుల్ని మరి డయాస్ ఎక్కించినప్పుడు ఒకవేళ అక్కడ అందరూ కలిసి ఒక మంచి వాతావరణంలో ఎక్కితే అది వేరు. కానీ ఇటువంటి వ్యక్తుల్ని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చేసిన ఆందోళనలకి ఆయన ఆటంకాలు సృష్టించి గొడవలు సృష్టించిన చరిత్ర కూడా ఈ 2-3 నెలల్లో మనం చూశాం. అటువంటి వ్యక్తిని డయాస్ మీద ఎక్కించి శాసనసభ్యురాలని, ఒక మహిళా శాసనసభ్యురాలని కించపరిచే విధంగా మాట్లాడతాం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా పార్టీ కార్యక్రమంగా చేస్తున్న విషయాన్ని కూడా మరి ప్రజలందరూ కూడా గమనించాలి. కలెక్టర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇటువంటి పునరావృతం కాకుండా మీరు చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ ఉద్యమించాల్సి వస్తుంది. మీరు పెన్షన్లు పంచండి, సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ అందజేయండి. అంతేకాని ఆ కార్యక్రమాల్ని ఓ పార్టీ వేదికగా మారిస్తే మాత్రం మేము చూస్తా ఉండమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి జన్మభూమి కార్యక్రమానికి 1,358 లక్షలు అంటే దాదాపు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇదే సొమ్ముని తీసేసిన పెన్షన్దారులకు ఇచ్చినట్టయితే దాదాపు 1,40,000 మందికి పెన్షన్లు 1,000 రూపాయల కాడికి అందే అవసరం ఉండేది. దయచేసి ఇటువంటి ఖర్చుల్ని సీఎం గారు ఒక సైడ్ ఏమో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు, ఒక సైడ్ ఏమో సీఎం గారి ఆఫీస్ కి ఒక 10-15 కోట్లు, ఇటువంటి కార్యక్రమాలకు ఒక 10-15 కోట్లు, అదేవిధంగా మంత్రుల ఆఫీసులకి కొన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చు చేస్తాం ఏ మేరకు సబబో ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ, మరి రాజధాని విషయంలో రైతులకి భయాందోళన లేకోకుండా మరి ఇప్పటికే దాదాపు ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించుకుని పైగా మీకు అవసరమైతే భూములు సేకరించండి, లేదు రోడ్లు వైడనింగ్ చేస్తానికి కావాల్సి వస్తే మీరు భూములు సేకరించండి. కానీ మీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం లేకపోతే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి ఉపయోగించడం, లాభం చేకూర్చడం కోసం రైతులకి నష్టం చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అడగండి, భూసేకరణ చట్టం ప్రయోగిస్తాము, ఈ భాష అది బెదిరించడం అంటారా లేకపోతే అత్యాశ? రైతు అత్యాశ ఎందుకు పోతాయండి? మార్కెట్ లో పెరుగుతున్న దాన్ని బట్టి తన భూమికి తను డిమాండ్ చేస్తారు. ఈ రోజు అత్యాశ అంటున్నారు, మరి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు అత్యాశ లేదే. వీరు అధికారులకు రాగానే 180 రూపాయలు 170 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తా ఈ రోజు 320 రూపాయలకి వెళ్ళింది. మరి వాళ్ళని అత్యాశ అని చెప్పేసి వారి మీద ఏ చట్టం ప్రయోగించలేదు చంద్రబాబు నాయుడు గారు.
ఈ రోజు మార్కెట్ లో ఉంది. విజయవాడ చుట్టుపక్కల కొన్ని కోట్ల రూపాయల భూమి ధరలు పలుకుతున్నాయి. కాబట్టి రైతులు డిమాండ్ చేస్తారు. దాన్ని అత్యాశ అని చెప్పేసి రైతులు అవమానించాల్సిన పరిస్థితి ఏముంది? మీరు ఉన్న భూమిని దాదాపు 35-40 వేల ఎకరాల భూమి ఉంది. మీరు దాన్ని వినియోగించుకుని ఇంకా సరిపోలేదు, లేకపోతే ఉన్న భూమి పనికిరాదు అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తే పర్వాలేదు. మీరు అసెంబ్లీ, సెక్రటేరియట్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు నెట్ లో చూస్తే గూగుల్ మ్యాప్ లో మొత్తం 2-3 వేల ఎకరాల కంటే ఎక్కువ అవసరం లేదు. ఏది ఈ బిల్డింగ్స్ కి, ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్స్ కి. అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే ఉద్యోగస్తులకి హౌసింగ్ ఏర్పాటు చేయాలంటే కూకట్పల్లి ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ 1000 ఎకరాల్లో ఉంది. సో ఆ విధంగా మీరు చెప్పండి, లెక్కలు చెప్పండి. అయ్యా మిడిల్ క్లాస్ వాళ్ళకు లేకపోతే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు మేము హౌసింగ్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇగో 2000 ఎకరాలు. ప్రభుత్వ ఆఫీసులు ఈ డిపార్ట్మెంట్ కింద, ఈ డిపార్ట్మెంట్ కింద ఈ 1000 ఎకరాలు చెప్పి మీరు రైతులు కన్విన్స్ చేయండి. కానీ అత్యాశకు పోతున్నారని బెదిరిస్తున్న సబబు కాదనేది మాకు తెలుసు. స్వచ్ఛందంగా వస్తే భూసేకరణ ప్రయోగిస్తామని చెప్పేసి బెదిరించాల్సిన అవసరం లేదు కదా. స్వచ్ఛందంగా వచ్చేవాడు అత్యాశకు పోతున్నారని మరి ఎందుకు అనాల్సి వచ్చింది? ఒకవేళ రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు, మీరు ఏమన్నారు? రాజధాని నిర్మాణానికి భూసేకరణపై రైతులు అత్యాశకు పోవద్దు. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తుంటే అసలు ఆశ ఎక్కడుంది? అక్కడ రాజధాని నిర్మాణానికి, రుణమాఫీకి కూడా మీరు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారయ్యా. సో కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, లేదా కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారో అవి ప్రజలందరూ కూడా చెప్పండి. అవసరాన్ని మించి రైతుల దగ్గర ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మా డిమాండ్.